శ్రీలంకలో తుఫాన్ బాధితులకు పాకిస్తాన్ అందించిన మానవతా సాయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పంపించిన ఆహార ప్యాకెట్లు, పాలు, తాగునీరు, మెడికల్ కిట్లు, ఇతర సహాయ వస్తువులు కాలం చెల్లినవి అంటూ నెట్టింట ఫోటోలు వైరల్ అవుతుండటంతో వివాదం తలెత్తింది. దీంతో పాకిస్తాన్ అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొలంబోలోని పాకిస్తాన్ హైకమిషన్ కొన్ని ఫోటోలను ఎక్స్లో షేర్ చేసింది. వాటిని చూపిస్తూ శ్రీలంకలో వరదలో ప్రభావితమైన సోదర సోదరీమణులకు పాకిస్తాన్ నుంచి ప్యాకేజీలను విజయవంతంగా పంపిణీ చేశామని, ఇది తమ సంఘీభావమని, పాకిస్తాన్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ శ్రీలంకకు సాయంగా ఉంటుందంటూ పోస్టు చేశారు. అయితే పాకిస్తాన్ సాయంగా పంపించిన ప్యాకెట్లపై ముద్రించిన ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ 2024 అని ఉన్న ఈ ఫోటోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇక ప్యాకేజీలను శ్రీలంక అధికారులు తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మానవతా సాయం పంపించే వస్తువులు కూడా ఇలాంటివి పంపిస్తారా, షేమ్ షేమ్ అంటూ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అవి తప్పుగా ముద్రించబడ్డాయా లేదా అనేది తేల్చాల్సి ఉంది.